ఆషెస్ సిరీస్ మూడో టెస్టులో తొలి రోజు చోటు చేసుకున్న వివాదాస్పద ఘటనపై ఎట్టకేలకు ఐసీసీ స్పందించింది. అడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి సంబంధించిన డిసిషన్ రివ్యూ సిస్టమ్ విషయంలో సాంకేతిక లోపం జరిగిందని అంగీకరించిన ఐసీసీ ఇంగ్లాండ్ జట్టు కోల్పోయిన రివ్యూను తిరిగిచ్చినట్లు ప్రకటించింది. క్యారీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి బ్యాట్ను స్వల్పంగా తాకినట్లు మైదానంలో స్పష్టంగా కనిపించినా స్నికోమీటర్లో స్పైక్ నమోదు కాకపోవడంతో ఇంగ్లాండ్ వేసిన రివ్యూ విఫలమైంది. అప్పటికి క్యారీ 72 పరుగులతో ఉన్నాడు. ఆ నిర్ణయం తరువాత అతడు శతకం పూర్తి చేయడంతో ఆ నిర్ణయం ఇంగ్లాండ్కు భారీ నష్టంగా మారింది. ఈ ఘటనపై ఇంగ్లాండ్ క్యాంప్ నుంచి వెంటనే తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఆసీస్ మరోసారి చీటింగ్ చేసింది అంటూ కమెంట్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇంగ్లాండ్ బౌలింగ్ కన్సల్టెంట్ డేవిడ్ సీకర్ మాత్రం స్నికో విశ్వసనీయతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సిరీస్ మొత్తం స్నికో క్యాలిబ్రేషన్ సరిగ్గా లేదన్న భావన ఉంది. ఆ సమయంలో ఇది చాలా కీలక నిర్ణయం. ఇలాంటి తప్పులు బాధిస్తాయి. ఈ రోజులో టెక్నాలజీ ఇంత బేసిక్ విషయాలను గుర్తించలేకపోవడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించాడు.